ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగను తన సొంత ఊరైనటువంటి తిరుపతి జిల్లాలోని నారావారిపల్లిలో పండుగను సరదాగా చేసుకుంటుంటే ప్రతిపక్షాలు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి వాళ్ళు వినూతనమైన నిరసన తెలపడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కలిపి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను మేము వ్యతిరేకిస్తున్నాము, ఆ జీవో కాపీలను భోగి మంటల్లో తగలబెడుతున్నాము, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి, మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి, విద్య వైద్య రంగాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. కానీ ఏపీ ముఖ్యమంత్రి ఏమో విద్యా వైద్య రంగాలని కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పీపీపీ విధానం మోజులు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ వేల కోట్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నాడు. జీతాలు చెల్లించేది ప్రభుత్వం అట, కాలేజీలు నిర్వహించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులట. కళాశాలలో ప్రైవేటు వ్యక్తులు మేనేజ్మెంట్ ఉంటే ఫీజులు ఎంత ఉంటాయో మీరందరూ కూడా ఊహించుకోవచ్చు. ఉచిత విద్య విద్యార్థులకు దక్కుతుందా అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలిపి ఈరోజు రాష్ట్రం మొత్తం భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలను తగలబెట్టడం జరిగింది. పులివెందలలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ జీవో కాపీలను మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఆయన భోగి మంటల్లో వేయటం జరిగింది. ఆర్కే రోజా గారు చిత్తూరు జిల్లాలో మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమె మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా భోగి మంటల్లో కాపీలను దగ్ధం చేయగా సిపిఐ పార్టీలు, సిపిఎం పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మద్దతుగా వాళ్ళు కూడా భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను వేసి తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ జీవోను రద్దు చేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని అఖిలపక్ష నేతలంతా కూడా, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ నేతలంతా కూడా చంద్రబాబు నాయుడికి హితోపదేశం చేయటం జరిగింది. ఎందుకంటే ఇంతమంది ప్రజలు కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీనే కాదు, ఇతరత్ర పార్టీలే కాదు, ప్రజలందరూ కూడా విద్య అనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి, మెడికల్ కాలేజీలు అనేటివి ప్రభుత్వమే నడపాలి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ఆయన తీసుకురావడం జరిగింది. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల దాదాపు ఆయన గత ప్రభుత్వంలో 750 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చాడు. 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. మిగతా 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశ 60% అయిపోయినా కానీ కొద్దిపాటి పెట్టుబడులు పెట్టలేక, 4,000 కోట్లు పెట్టుబడులు పెట్టలేక చంద్రబాబు నాయుడు ఈరోజు విద్యను వ్యాపారంగా మాత్రమే ఆయన చూస్తున్నాడు అంటూ ఇకనైనా చంద్రబాబు గారు బుద్ధి తెచ్చుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపుతాడా, లేకపోతే ప్రజా వ్యతిరేకగా మారి మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు ముందుకెళ్తాడా, అది ఆయన ఇష్టం. ప్రజలైతే మాత్రం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు అని కోరుకుంటున్నారు. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.